హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర మంత్రి గారు రైతులకు సంబంధించి 18వ విడత ఎప్పుడు పడతాయి అనేసి ఒక గొప్ప అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. అది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం కింద రైతులకు ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పారండి. 18వ విడత ఆర్థిక సాయం 2024 అక్టోబర్ 5న రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇకపోతే వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలను కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ముఖ్య లక్ష్యాన్ని అయితే పెట్టుకుందనే చెప్పవచ్చు. ఇక 18వ విడత కోసం వేచి ఉన్న రైతులందరికీ వారి యొక్క ఈకేవైసీ ప్రక్రియ అయితే కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి. అలాగే వారి యొక్క ఆధార్ కార్డ్ వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు లింక్ అయ్యిందో లేదో ఒకసారి అందరూ కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇవి గనక మీరు ఈకేవైసీ కనుక లేకపోయి ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లలో అయితే డబ్బులు పడడం చాలా కష్టంగానే ఉంటుందండి. అలాగే 18వ విడత డబ్బుల కోసం రైతులైతే తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేయాలని మన కేంద్ర ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మీరు ఇక ఈ ఈకేవైసీని పూర్తి చేయకుంటే ప్రాసెస్ను పూర్తి చేయడానికి మీ యొక్క దగ్గరలో ఏవైతే ఆన్లైన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ని వెళ్ళినట్లయితే మీతో ఈ ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే బ్యాంకు ఖాతాకు ఆధార్ని లింక్ కూడా చేయడం జరిగి ఉండాలి. మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందా లేదా అనేది అది కూడా ఒకసారి అందరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ 5వ తేదీ కంపల్సరీగా 18వ విడత రైతులకు జమ అవుతుంది కాబట్టి సో ఎవరెవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు వెళ్ళి త్వరగా కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.